హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ అగ్రి లైఫ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి జూలై 16వ తారీఖు. మాది పల్నాడు ఏరియాలో మొత్తం కూడా రెయిన్ ఫీడ్ అగ్రికల్చర్ కిందకి వచ్చింది ఇనిషియల్గా. తర్వాత సాగర్ ఆయకట్టు కింద నీటిపారుదల కింద ఈ ఛానల్స్లో కూడా మనకి ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా క్రాప్కి ఇరిగేషన్ అనేటువంటిది ఇస్తాము. అయితే ఈ ఇనిషియల్ డేస్లో విత్తనం వేయడానికి వర్షం అనేటువంటిది చాలా ముఖ్యం. ఒక్క పల్నాడు ఏరియానే కాదు, మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ కల్టివేటెడ్ ఏరియా మొత్తానికి కూడా ముందుగా విత్తనం వేయాలంటే తొలకరి చినుకులు అనేటువంటివి ఎంతగానో అవసరం. ఈ తొలకరి చినుకులు రావడం వల్ల వాతావరణం మొత్తం కూల్ అయ్యి ఈ తొలకరి చినుకులకి నానినటువంటి ఈ భూమిలోంచి వచ్చే మొలక ఈ కూల్ క్లైమేట్కి బాగా మొక్క డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఈ తొలకరి చినుకులు అనేటువంటివి ఈ సంవత్సరం ఈ 2025-26 ఈ పంట కాలానికి వచ్చేసి ఇంకా మొదలవ్వలేదు. ఈ ఖరీఫ్ సీజన్లో ఎటువంటి వర్షం ఇప్పటి వరకు కూడా మొదలు అవ్వకపోవడం వల్ల ఇప్పటికీ కూడా ఎటువంటి యాక్టివిటీ అనేటువంటిది ఫీల్డ్ జరగలేదు. కాండి ఇప్పుడు చూడవచ్చు, ఇప్పటికీ పొలం మొత్తం కూడా గొర్రు మీద మాత్రమే ఉంది. ఎటువంటి యాక్టివిటీ చేయాలన్నా, సీడ్ సోయింగ్ చేయాలన్నా కూడా కనీసం మాయిశ్చర్ అనేటువంటిది లేదు. ఎందుకంటే కంప్లీట్గా ఈ సీజన్లో ఇప్పటి వరకు ఎటువంటి కనీసం రోడ్ల మించి నీళ్లు పక్కకు వచ్చే అంత వాన కూడా పడలేదు. అందుకని రైతులు మొత్తము కూడా ఈ వాన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎంతో పెట్టుబడులు పెట్టి ఉన్నారు ఇప్పటికే నేల మీద ఈ విత్తనం వేసుకోవడం కోసం. సో ఇంత డిలే అవ్వడం వల్ల రైతుకి చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రైతు మొదటిగా మా ఏరియాలో కాటన్ మీద ఎక్కువ ఫోకస్ అనేటువంటిది ఉంటుంది. ఈ జూను మొదటి వారాలలోనే మనకి రెయిన్స్ అనేటువంటివి స్టార్ట్ అయినప్పుడు జూన్ 2వ వారం మొదటి వారంలో క్రాపు కాటన్ వేసుకొని ఆగస్టు లేదంటే నవంబర్ ఆఖరి నాటికి కంప్లీట్గా ఈ 150 to 180 డేస్ 150 రోజుల నుంచి 180 రోజుల వరకు విత్తనం అనేటువంటిది పత్తి విత్తనం వేసిన తర్వాత ఈ క్రాప్ అనేటువంటిది అన్ని డేస్కి కంప్లీట్ అవుతుంది ఈ కాటన్ అనేటువంటిది. ఆ నవంబరు నెలల్లో ఈ కాటన్ని మొత్తాన్ని మళ్ళీ అప్రూవ్ చేసేసి రబీకి వెళ్ళి రబీలో వరిగలు కానీ లేదంటే కూరగాయలు కానీ లేదంటే టమాటా ఇలాంటి వేరే క్రాప్స్ వేసుకుంటారు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే జూన్ మొదటి వారం లేదంటే 2వ వారాలలో మనం భూమిలో విత్తనం వేసి ఆ 180 డేస్లో మనం క్రాప్ని హార్వెస్ట్ చేసుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా నవంబర్ వచ్చేసరికి పత్తి అనేటువంటిది అయిపోయి ఉంటుంది. ఆ నవంబర్లో మళ్ళా పంట భూమిని సిద్ధపరచుకొని ఖరీఫ్ రబీ సీజన్కి ఆ రబీలో 2వ పంట వేసుకున్నప్పుడు ఇన్ కేసు కాటన్లో మనకి లాస్ వచ్చినా లేదంటే ₹1 మిగిలిన ఈ 2వ క్రాప్లో అది అడ్జస్ట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు జూలై 16వ తారీఖు ఈ జూలై 20వ తారీఖు వరకు కూడా వర్షాలు ఏది మనకి చెప్పడం లేదు. ఈ వారం ఈ శనివారం శుక్రవారం కొంత వాన అనేటువంటిది చెప్తున్నా కూడా దగ్గర మనకి 45 రోజులు టైం వేస్ట్ అయ్యింది ఈ ఖరీఫ్లో. అందుకని ఇప్పుడు మనం పత్తి విత్తనాలు వేయాలి అనే ఆలోచన ఉన్నా సరే మనం ఈ ఒక్క పంటతోనే పంట భూమిని మనం ముగియాల్సి ఉంటుంది ఈ వ్యవసాయ సంవత్సరానికి వచ్చేసి. ఈ 2వ పంట ఈ రబీలో మటుకు టైం అనేటువంటిది చాలు. ఇప్పుడు మనం విత్తనం వేసినట్టయితే దగ్గర జనవరి సంక్రాంతి టైం వస్తుంది ఈ క్రాప్ కంప్లీట్ అయ్యి మొత్తం హార్వెస్టింగ్ చేయాలంటే పత్తి విరిసి ఆ క్రాప్ దాని లైఫ్ స్పాన్ అయిపోవాలి అని అంటే మనకి సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి టైంలో మనం 2వ పంటని ఇంకా వేయలేము. అందుకని రైతు అనేటువంటి వాడు ఇప్పుడు కేవలం ఒక్క పంట మీదే ఆధారపడవలసి ఉంటుంది. వేయాలి అని అనుకుంటే ఇప్పుడు ఈ వర్షాలు పడ్డ తర్వాత ఈ జూలై ఆఖరిన పత్తి కానీ ఏదైనా ఒక క్రాప్ వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్రాప్కి అందదు. లేదు నెక్స్ట్ క్రాపే మనకి మంచిది, ఇప్పుడు ఎటుగుడి సీజన్ ఫెయిల్ అయిందని చెప్పేసి ఆగి ఈ లోపల సాగర్ కానీ డ్యాములు కానీ నిండినప్పుడు సెకండ్ క్రాప్కి
ఏదైతే రబీ సీజన్ ఉందో రబీకి ప్రొసీడ్ అవ్వడం అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. ఏదైనా సరే ఈ సంవత్సరానికి వచ్చేసి రైతు కొంత బాగా వాతావరణం పరంగా రైతు నష్టపోయినట్లే ఈ వానలు వెనకబడడం వల్ల. సో అందుకని వీటిని ఆలోచించి సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి విలేజెస్, సముద్ర తీరాన ఉన్నటువంటి ఈ మండలాలు, మున్సిపాలిటీలు, ఆ ఏరియాలలో ఉన్న పంట పొలాలు మనం కంప్లీట్గా రబీలో వేసుకున్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే అక్కడ సముద్రపు తేమ గాలులు ఉండటం వల్ల క్రాప్ అనేటువంటిది ఏప్రిల్ ఆఖరి వరకు కూడా పంట మనకి పచ్చగానే ఉంటుంది, ఎటువంటి వేడి గాలులు ఉండవు. కానీ ఈ ఇటు పక్కకు వచ్చేసరికి ఎక్సెప్ట్ కోస్టల్ ఏరియా వచ్చేసరికి మనకి ఖచ్చితంగా ఆ టైంలో మంచి వేడి గాలులు తోలడం వల్ల ఫిబ్రవరి లేదంటే మార్చికే ఎండ్ అవుతుంది రబీ సీజను. అందుకని ప్రజెంట్ మేజర్గా మనకు ఉన్నది కోస్టల్ ఏరియాలో ఉన్న ఫార్మింగ్ ల్యాండ్ తక్కువ. ఈ మేజర్ వచ్చేసరికి ఇక్కడ మొత్తం కూడా సింగిల్ క్రాప్ మీద ప్రజెంట్ ఉన్న ఖరీఫ్ ఒకటే క్రాప్, లేదంటే ఈ ఖరీఫ్లో కనుక సీడ్ వేసుకుంటే రబీకి కంప్లీట్గా ఇంకా అందదు. లేదు ఈ ఎటుగుడి వర్షాలు డిలే అయినాయి, ప్రాజెక్టులలో ఇరిగేషన్కి వాటర్ లేవు అని అనుకుంటే ప్రశాంతంగా సెకండ్ క్రాప్కి ఈ 1 month కూడా ఆగి అక్టోబర్లో ప్రశాంతంగా ఈ ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా వాటర్ ఇరిగేషన్ ఇచ్చేసి ల్యాండ్కి సెకండ్ క్రాప్కి రబీకి వెళ్ళడం అనేటువంటిది బెస్ట్ చాయిస్. సో ఇది ఫ్రెండ్స్, ఈ టైమింగ్స్, ఈ వాతావరణాన్ని, ఇరిగేషన్ ఛానల్, మనకి ఉన్న పంట కాలాలు, పంట నీటి సదుపాయాలని బేస్ చేసుకొని ఏదో ఒక క్రాప్ మీద ప్రజెంట్ రైతు అనేటువంటి వాడు వెళ్ళడం అనేటువంటిది వెళ్ళడం మంచిది నాకు తెలిసినంత వరకు. ఈ ఇన్ఫర్మేషన్ని మరి ఎక్కువ మంది రైతులకి షేర్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.